ఇందులోనే ఉండవల్లి గురించి ఉండవల్లి సలహాదారుడిగా ఉండబోతున్నారు సజ్జల ప్లేస్లో అని చెప్పేసి అంటున్నారు. ఎంత అంటే ఎలా చూడొచ్చు సార్? అంటే సమర్థవంతంగా ఉండవల్లి ఆయన రాజమండ్రి పని పాట లేక ప్రశ్న ఎదురుకుండా పెట్టుకుని ఏదో వాగుతూ ఉంటాడు. ఎవడొకటి పిలవకపోతాడని అతనికి ఏ పాత్ర లేదు. అంచేత అతన్ని కంట్రోల్ చేయడం ఈయన ఉన్నంత వరకు కంట్రోల్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతసేపు డెఫినెట్గా నీకు ఏం కావాలితే సంపాదించుకో, కానీ నువ్వు సీన్లోకి రావద్దు అంటాడు. జగన్ అలాగే అన్నాడు ఆయన. ఈయనైతే కనీసం గవర్నమెంట్లో రమ్మన్నాడు. నువ్వు గవర్నమెంట్లో రాకుండా అసలు హైదరాబాద్లో ఉంటుంది, చంపేస్తారు నిన్ను, బెంగళూరు వెళ్ళిపోమని అక్కడ కట్టుకోమన్నాడు. ఒక 500 కోట్లు పెట్టి అక్కడ కట్టాడు. అక్కడి నుంచి చేసుకో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అక్కడ యాక్చువల్గా బెంగళూరులో రెడ్డిస్ పాపులేషన్ ఈజ్ మోర్, వెరీ రిచ్ పీపుల్ ఆల్సో. సో వైఎస్ఆర్ కావాల్సిన వాళ్ళు చాలా పొందారు. యడ్యూరప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫాదర్ వల్లనే వాళ్ళ బాగా పరిచయం అయ్యాడు. ఎక్కడికంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది అతనికి కర్ణాటకలో జగన్కి. రెచ్చిపోయారు అక్కడ. మీకు అర్థమైంది ఇప్పుడు. అండ్ ఆల్సో తమిళనాడు వైఎస్ఆర్ బిజినెస్ ఎక్కడ ఉండేది ఫస్ట్లోనే తమిళనాడు. ఆంధ్రాలో ఉంది, విజయవాడలో థియేటర్ ఉంది వాళ్ళకి ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళకి. మెయిన్ బిజినెస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే అక్కడ. నేను వాళ్ళ ఇంట్లో షూట్ చేశాను కూడా, మన వైఎస్ఆర్ సిస్టర్ వాళ్ళ ఇంట్లో. ఈగా థియేటర్ వెనకాల ఎక్కడే ఉంటుంది మెడ్రాస్లో. ఆ టైమ్ సినిమా ఓపెనింగ్ అక్కడే చేశాను ప్రభుదేవతోటి. అంచేత అక్కడ దేర్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ దేర్. తర్వాత లాస్ట్లో ఫైనాన్షియల్గా డౌన్ అయిపోయినప్పుడు వైఎస్ఆర్ అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు డబ్బులు సంపాదించుకున్నాడు ఆయన. ఇది ఇప్పుడు జనరేషన్ వాళ్ళు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. యాక్చువల్గా చాలామందికి తెలుసు పొలిటిక్స్లో ఉన్న వాళ్ళకి. బట్ ఇప్పుడు ఉళ్ళవాడు ఆడుకోవాడు, వస్తే ఆడుకోవాలి, రాకపోతే ఆడుకోవాలి. ఇట్స్ వేస్ట్. ఒక 4 సంవత్సరాల క్రితం ఏదో ఆగుతున్నాడు. అప్పుడు మరి ఎప్పుడు మరి ఎందుకు తీసుకెళ్ళలేదు? ఈ సజ్జలు రానేవాడు. మీకు అర్థం, సజ్జల బ్రదర్ కూడా నాకు తెలుసు. ఆ సజ్జలే ఇంట్రడ్యూస్ చేశాడు బ్రదర్ నాకు. గాలి జనార్దన్ రెడ్డితో నాకు పరిచయం కావాలంటే ఆయన పరిచయం అయిన తర్వాత నేను మీ సినిమాలు వింటే నాకు చాలా ఇష్టం ఆయన దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు ఇంతకీ వాళ్ళ వల్ల నాకు పని అవ్వలేదు. నా కన్నడ సినిమాకి హెల్ప్ చేస్తారని డబ్బుల పరం కాదు, రిలీజింగ్ నా మీద గొడవ పెడతారు ఛాంబర్లో. డబ్బులు ఎవరిని అడగలేదు నేను. నా దగ్గర ఎంత అయితే డబ్బు ఉందో ఆ డబ్బుతో సినిమా తీశాను. మీకు అర్థమైనప్పుడు దట్ ఈస్ మై క్యారెక్టర్. ఆ సినిమా వరకు లాస్ట్లో ఒక చిన్న అమౌంట్ అడ్వర్టైజ్మెంట్ కావాలని చెప్పేసి మాకు ఒక అతను మంచి అబ్బాయి, అతను వాళ్ళ ఫాదర్ కానీ తెలుసు నాకు, శోభన్ బాబు అంటారు. అతని దగ్గర 50 లక్షలు తీసుకున్నాం. అదేందా అవి కూడా తర్వాత ఒక మంత్ అటు ఇటులో వడ్డీతో ఇచ్చేసాను యాక్చువల్గా. సో ఆ సందర్భంలో నాకు గాలి జనార్దన్ రెడ్డిగా పరిచయం చేసే విషయంలో ఇదే సజ్జల వాళ్ళ తమ్ముడు దివాకర్ రెడ్డి ఉన్నాడు ఒక ఆయన. ఓకే, ఆయన పరిచయం చేశాడు. ఈజ్ పార్ట్నర్ అండ్ ఫ్రెండ్ టు గాలి జనార్దన్ రెడ్డి. నేను ఎందుకు చెప్పానంటే ఇది సడన్గా అలా మారుతుంది. సడన్గా కాదు, ఈ రీసెంట్గా 3 months బ్యాక్ వీ వాంటెడ్ టు గివ్ ఏ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ టు హిమ్. ఏమిటి, సజ్జలతో కూడా మాట్లాడడం అడ్వైజర్ కాబట్టి నేను కాంటాక్ట్ చేసాం. డైరెక్ట్గా జగన్కి చెప్పాలి. అది చెప్పినా నువ్వు వినే పొజిషన్లో ఉండాలి. లేవే నువ్వు మళ్ళీ మొత్తం డబ్బులు వేసేస్తున్నావు, మొత్తం వేసేస్తారు అని ఎవడేసాడు? ఇంత వాషౌట్ ప్రపంచంలో ఇంత ఓటమి ఎవరికి రాదు. ఇంతకుముందు ఇంతకంటే బెటర్గా ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు 23 సీట్లను కదా. ఆయనకు ఒక పాఠం, ఇది నీకు ఒక పాఠం. నువ్వు మళ్ళా రావాలంటే ఇప్పుడు అంత సులభం కాదు. లోకేష్ వాళ్ళందరూ నేర్చుకుని ఓవర్టేక్ చేసేస్తారు. నువ్వు చేసిన తప్పుల్ని ఆ తప్పులే చేయొద్దు అన్నాను. వెండేటా పాలిటిక్స్లో కక్షపూరిత రాజకీయాలు చేస్తే మీరు మళ్ళీ అతని పేరే వస్తుంది. అది ఇండైరెక్ట్గా చేయాలి మీరు. అది వెంటనే ఈలోగా లోటస్ ఫోన్లో పగలగొట్టాడు. మరి ఎంతవరకు ఏం చేశారు? కేసీఆర్ బుద్ధి లేదా? జిహెచ్ఎంసీ అప్పుడుది ఇప్పుడు ఒకటే, ఇంతమంది మారారు. ఎప్పటివరకు ఎందుకో చేయలేదు? మరి అవన్నీ జనాలందరూ కూడా నెగిటివ్ ఇస్తాయి. వెళ్ళారు, ఏం పగలు కొడతారు? పుట్టిపోత పగలు కొడతారు. 10 అడుగులు ఎవరు పగలు కొడతారు, మళ్ళీ కట్టుకుంటాడు. లోపల ఉన్న 56 రూములు పగలు కొట్టరు కదా. నేను ఇందాక చదివింది ఏంటంటే ఫుట్పాత్ ఎదురుకొచ్చారు, కట్ వేసుకుంటాడు. 10 అడుగులు కట్ చేసుకోమంటాడు, ఇంకో 5 అడుగులు ఎక్కువ కట్ చేసుకొని అంటాడు. అవన్నీ చిన్నపిల్లలు కొట్టుకుంటారు. అలా అనిపిస్తుంది, చైల్డిష్ ఫైట్ లాగా అనిపించింది. ఎక్కడ చేసినా అంతే. జగన్ కూడా చేశాడు అలాగా, చంద్రబాబు నాయుడు అక్కడ. అది చాలా పొరపాటు. ఒక అపోజిషన్ లీడర్ అంటే అంత భయపడిపోయేటప్పుడు నువ్వు రాజకీయవేత్తటి. ఈ వాజ్ స్కేర్డ్ ఫర్ 5 years. 5 సంవత్సరాలు భయపడ్డాడంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు అతనే పెంచాడు. జగన్ అండ్ వైఎస్ఆర్సీ కలిసి ఆ 4 బూతులు మహారెడ్డి ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి దే ఆర్ ద మెయిన్ పబ్లిసిటీ ఫర్ తెలుగుదేశం.
నేను అది వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పాను ఒకసారి. కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే దేశం అంతా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తారా? కరణ్ థాపర్ ఆయన సెపరేట్గా యూట్యూబ్ పెట్టున్నాడు. ఇప్పుడు ఆ క్వశ్చనర్ తయారు చేసింది రామోజీరావు గారు. ఆ విషయం కూడా తెలియదు ఆయనకి. నేను చాలా వీడియోలో చెప్పాను. ఆ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గురించి 19 సార్లు అటు చెప్పాడు ఆయనే అడగకుండా. ఆయన గురించి అడుగుతుంటే వైఎస్ గారి గురించి అపోజిషన్ పార్టీ లీడర్ గురించి చెప్తున్నాడు. అంటే నీతో పాటు నీకంటే పాపులర్ చేసిన బాధ్యత నీ మీదే పడింది అప్పుడు. దట్ ఈస్ దౌ చంద్రబాబు నాయుడు హ్యాస్ బికమ్ ఎ జైంట్ టాల్ లీడర్. నేను అది మన్నాడు కామెంట్ చేస్తే చాలా కోపం వచ్చేసింది దానికి క్యాంప్ ఆఫీస్లోనే. నేను మామూలుగా వెళ్ళిపోతున్నాను. నేనుగా చెప్పలేదు. నేను మామూలుగా ఏదో ఫిల్మ్ తీయడానికి వెళ్ళాను అనమాట, షూట్ చేయడానికి మూవీ కెమెరా తోటి. 9 యాడ్స్, కొంచెం ఎక్స్పెన్సివ్ యాడ్స్ కాబట్టి. యూ వాచ్డ్ అని ఇలా మాట్లాడతాడనమాట. ఎవరు, హై డైరెక్టర్ యూ వాచ్ కరణ్ థాపర్ సార్? వాచ్ చేసింది సార్. హౌ డూ యూ ఫీల్ అన్నమాట. అంతే నాకు అంతగా పెద్ద సాటిస్ఫై అవ్వలేదంటే లోపల గీతారెడ్డి వాళ్ళు అందరూ ఉన్నారు మినిస్టర్లు. ఎంత కోపం వచ్చేసింది దానికి. ఆయన అందరూ బయటికి వెళ్ళిపోయి నన్ను లోపల రమ్మన్నాడు. వాళ్ళని నేనేదో వాళ్ళు బయటకు పంపించినట్టుగా నేను ఆవిడ మాట్లాడకుండా మానేసాం అప్పుడును. ప్లస్ ఆవిడ ఒక తప్పు చేసింది. సింగపూర్ వచ్చి మేము అందరూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత షాపింగ్ వెళ్ళింది మీటింగ్ రాకుండా. నేను అక్కడ అడిగేశాను, నువ్వు వచ్చింది ఎందుకు వచ్చావు, నేను ఎందుకు వచ్చాను? ఫిల్మ్ మేకర్గా ఆయన సపోర్ట్ చేస్తూ వచ్చాను, ఒక ప్రమోటర్గా. మీరు వచ్చేసి టూరిజం మినిస్టర్ దగ్గర వచ్చారు. వచ్చి పొద్దున షాపింగ్ ఏంటి? ఎవడన్నా మధ్యాహ్నం వెళ్తాడు, ఈవినింగ్ వెళ్తాడు. పొద్దుటే షాపింగ్కి లేట్గా వచ్చి హాలిడే అని లేట్గా వచ్చింది. అప్పుడు ఆల్రెడీ సింగపూర్ మినిస్టర్ వచ్చారు. నేను ఎప్పటికప్పుడు ఎందుకు చెప్పేస్తానంటే జనాలకు అర్థం అవ్వాలి. బీ ప్రొఫెషనల్. స్టేట్ ముందు, తర్వాత నువ్వు అలా అనుకున్నవాడే పైకి వస్తాడు. అభివృద్ధి ముందు, తర్వాత నేను అని అనుకోవాలి. ఆ రోజున ఎందుకు అలాగ అన్నామని అడిగాడు ఆయన వైఎస్ఆర్. యాక్చువల్గా అపోజిషన్ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకోవటం ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ స్ట్రాటజీ అకార్డింగ్ టు మీ యాజ్ ఎ కాన్సెప్టలైజర్, యాజ్ ఎ పొలిటికల్ థింకర్గా చెప్పాను. ఏమైంది అక్కడంటే మీరు 19 సార్లు చెప్పారు. ఇంకా ఒకటి చూసుకోండి ఇంటర్వ్యూలో. వైఎస్ఆర్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూ అంటే వస్తుంది, అప్పుడు ఒక ఛానల్ చేస్తాడు ఆయన. అర్థమైందా? అది మీరు 19 టైమ్స్ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారు నన్ను. దట్ ఈస్ హౌ హీ హాజ్ బికమ్ మోర్ పాపులర్ దాన్ యూ. ఆ విధంగా జగన్నాడులో అందరూ కలిసి చంద్రబాబు నాయుడిని పాపులర్ చేశారు మళ్ళీ. అంటే ఈయనకి ఏదో పెద్ద జాతకం ఉందన్నమాట. ఈ చెత్తగాడు ఆడెవడ వేణుమా ఎడవడం ఉన్నట్టు యాస్ట్రాలజర్ ఆడు చెప్పినట్టు కాకుండా అన్ని అబద్ధాలు. ఆడు జగనే గెలిచిపోతాడు అనేసుకున్నాడు అందరిలాగాను. ఆడికి యాస్ట్రాలజీ బొంగు రాదు. ఆడికి అదృష్టం ఎక్కడుంది? కావాలని మొత్తం అంత పేరు చంద్రబాబు నాయుడికి ఎందుకు వచ్చింది? చాలా జాగ్రత్తగా, ఈసారి జాగ్రత్తగా ఉంది, కష్టపడ్డాడు ఆయన, వచ్చింది క్యాంపెయిన్లో. అక్కడ కూడా లొకేషన్ ఒక చోటకే పరిమితం చేశాడు కాబట్టి. అతను కానీ 5-6 ప్లేస్కి వెళ్ళి బెబ్బెబ్బే అన్నాడు బాలకృష్ణలాగా మొత్తం రంగం చెడిపోను. ప్రతి మీటింగ్లోనూ ఏదో ఒక స్లిప్ టంగ్ చేస్తూ ఉంటాడు. అతను కంట్రోల్ చేశారు. సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఇది వెండెట్టా పాలిటిక్స్లో భాగం. అతను ఇల్లు పగలగొట్టినా, రేపు అతను గోడౌన్లు పగలగొట్టినా, సాక్షి గోడలు పగలగొట్టినా, అతను ఇక్కడ సీఎం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి శిష్యుడే అతను. ఫోన్ కొట్టాడంటే ఏం కలుతా చేస్తాడు. మీకు అర్థమైందే? మరి రీసెంట్గా అదే రేవంత్ రెడ్డి అప్రిషియేటింగ్ జగన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. జగన్ ఎడ్యుకేషన్ బాగా మెచ్చుకున్నాడు అతను. ఇదే మరి ఎంతకాలం కనపడలేదండి. జిఎంసీ అది ఏమంటుందండి, జిహెచ్ఎంసీ కనపడలేదా? కళ్ళు లేవా? టీపీని చెప్పాలి నీకు ఏదో ఎంక్రోచ్ అయినట్టు. ఐఎమ్ టెలింగ్ జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్తున్నాను అనమాట. మీకు ఏమన్నా కామన్ సెన్స్ ఉంటే వై డిడ్ యూ డూ ఇట్ ఆల్ దీస్ ఇయర్స్? అది కట్టి నాకు తెలిసి 10 ఏళ్ళు అయింది. అది ఒక బారువాడిదే ఎవరిదో అది. వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకున్నాడు, బలవంతంగా డబ్బులు ఇచ్చారు. వైఎస్ఆర్ రిక్వెస్ట్ చేసి తీసుకున్నాడు. అది లోటస్ పాండ్. నాకు ఎదురుగుండా ఫ్లాట్లో నాకు ఫ్రెండ్స్ ఉండేవారు. వెళ్ళి ఇంటి ఎదురుగుండా ఫ్లాట్స్ బాగుంటుంది ఆ ఏరియా. ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది యాక్చువల్గాను. అది కావాలని తీసుకున్నారు వాళ్ళు. లోటస్ పాండ్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి. సో ఇవన్నీ వెండెట్టా కక్షపూరిత రాజకీయాలే. చీప్గా ఉంది, నాకు చీప్గా అనిపించింది. వాళ్ళకి నీకు డిఫరెన్స్ ఏముంది? ఇంకా నేను కాదు కదా రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు? వేరే పనులు ఏమిటి? ఈ స్టేట్లో పనులు వదిలేసి ఆంధ్రాలో ఉన్న ఎక్స్సీఎం గారు వెళ్ళి బొక్క పెట్టండి అంటాడా? రేవంత్ రెడ్డికి పని లేదండి, నువ్వు చేయమన్నా చేశాడు. సో ఇవి తగ్గించుకుంటే చంద్రబాబు నాయుడు గారికి మంచిది. అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.